రోజు అజంతా స్కూల్ యొక్క సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని మా స్కూల్ ప్రక్కన ఉన్నటువంటి ఎంవిఎస్ కళ్యాణ మండపం నందు నిర్వహించడం జరిగినది. ప్రతి సంవత్సరము మా స్కూల్ నందు 3 కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు సంక్రాంతి యొక్క విశిష్టతను పిల్లలందరికీ తెలపాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి వెంకటేశ్వర్ రెడ్డి మరియు వనజ మేడం గారు, అదే విధంగా మా స్కూల్ యొక్క ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది. సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని మన స్కూల్ నందు ఈరోజు చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా తమ యొక్క డ్యాన్సులతో అందరినీ ఉత్సాహంగా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ విధంగా ఒక 2 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. మనము సంవత్సరానికంటే యానివర్సరీ చేయనప్పటికీ కూడా 3 ప్రోగ్రాంలు మనము ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఒకటి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు, అదేవిధంగా టీచర్స్ డే, అదేవిధంగా వచ్చేసి 10th క్లాస్ ఫేర్వెల్ డేని కూడా ఆల్మోస్ట్ మనం 4th క్లాస్ నుంచి అందరి విద్యార్థుల్ని గ్యాదర్ చేసి ఆ రోజు కూడా ప్రోగ్రాం పెడుతున్నాము. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అనేటివి జనరల్గా బాగా చేస్తున్నారు విద్యార్థులందరూ, దేశమంతా కూడా బాగా చేస్తుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో గుడులకు కూడా భక్తి భావాలు పెరిగి బాగా గుడులకి దర్శించుకుంటున్నారు. కానీ ముఖ్యంగా మనము మన పండగ యొక్క చరిత్ర, అదేవిధంగా మనకున్నటువంటి దేవుళ్ళ యొక్క చరిత్రను కూడా ఖచ్చితంగా 6th నుంచి 10th వరకు పండగకి ముందు, అంటే మన సంక్రాంతి సంబరాలకు ముందు రోజే 1 గంట దాని మీద బాగా సబ్జెక్ట్ ఉన్నటువంటి వాటిని పిలవనంపించి ఆ పండగ యొక్క విశిష్టత గురించి మీకు అందరికి కూడా తెలియజేస్తాము. కాబట్టి దాని ద్వారా మీకు కూడా దాని మీద ఒక అవగాహన అనేది కలుగుతుంది. ఈ విధంగా వచ్చేసి మనం ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. ఈరోజు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఇక మనకి 8 రోజులు హాలిడేస్ ఉన్నాయి. ఈరోజు ఎంత ఎంజాయ్ చేశారో మీకు ఇచ్చినటువంటి హాలిడేస్ వర్క్ను కూడా అదే విధంగా అందరూ చేసుకొని స్కూలు 19th రీఓపెన్ అవుతుంది. మళ్ళా 2వ రోజు 3వ రోజు అనుకోకుండా అందరూ కూడా ఆ రోజు హాజరవ్వాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా హాలిడేస్లో ఇచ్చిన వర్క్ని చేసుకొని రావాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సంవత్సరానికి 3 కార్యక్రమాలు మేము ఈ యొక్క కళ్యాణంలో నిర్వహిస్తున్నాము. అందులో మొదటి వచ్చే కోలాటాలన్నీ చేసి ఈ సంక్రాంతి సంబంధించినటువంటి పాటలను ఎక్కువగా డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్నింటికి నిర్వహించుకోవడానికి మాకు తల్లిదండ్రుల నుంచి కూడా ఎంతో కోఆపరేషన్ ఉంటుంది. అదేవిధంగా మా యొక్క స్టాఫ్ కూడా దీనికి అందరూ కూడా సహకారం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహించడానికి మాకు అవకాశం కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ సార్.